చేత మమ్మల్ని ఐక్యపరిచిన మా దేవా, నీ రాజ్య స్వార్థ నిమిత్తమై తమ గృహాలను విడిచి మా గృహాలు విడిచిన ఆయన ఐక్యపరచబడి ఆయా వీధుల్లో సుభానగరంలో స్వార్థను ప్రకటించుటకు కృపను దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఆయా ప్రకటించబడిన ఈ స్వార్థ వినికిడిలో ప్రభు యేసుక్రీస్తు నామములో సఫలపరచబడును గాక. నీరు పోసింది ఒకరు, వృద్ధి చేసేవాడు నీవే. వాక్యాన్ని ప్రకటించి వెళుతున్న మాకు రక్షణ కలుగు చేయవాడు నీవే. ఈ వాక్యాన్ని అంగీకరించి లోబడిన వారికి స్వస్థతను కలుగు చేయవాడు నీవే. ఈ వాక్య ప్రకారంగా సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టిని ప్రకటించమని, స్వార్థను ప్రకటించమని అందించిన ఈ మాటలను పట్టుకుని ప్రభువా, మా గృహాల్లో మా మందిరావరులలో మేము చేరక వీధులలో చేరి నామాన్ని గణపరచుటకు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటాం. అయా ప్రయాసపడిన ఈ ప్రయాసకు ప్రతిఫలాన్ని కలుగు చేయండి. ఈ స్వార్థలో పాలు పంపులు పొందిన తండ్రి, చంటి బిడ్డల యందు, యవన బిడ్డల యందు, మధ్య వయస్కుల యందు, వృద్ధుల యందు నీ కృప యేసుక్రీస్తు నామములో సమృద్ధిగా కలుగును గాక. అయా నీ బిడ్డలు ఎట్టి ఆలోచనతో, ఎట్టి తలంపుతో, ఎట్టి ఉద్దేశముతో, ఎట్టి ఆలోచన ప్రార్థన విజ్ఞాపనలతో నాయన నీ సన్నిధికి వచ్చి ఈ స్వార్థలో పాలు పంపులు పొందారు. వారి గృహాల్లో కావలసిన సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన సమాధానము, సంపూర్ణమైన ఓర్పు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ఈ గ్రామంలో అనారోగ్యముతో, అస్వస్థ, ఆర్థిక రుణబాధలతో, కుటుంబ కలతలతో, అపవాది చలనతో బంధింపబడిన వారికి యేసుక్రీస్తు నామములో విమోచన కలుగును గాక. ప్రభువాని ఆత్మ నడిపింపులు అనేక మందిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రార్థనా మందిరాలు మీరు నమ్మదగినవి కావు ప్రభువా. నీవు నమ్మదగిన దేవుడు తండ్రి. సురక్షితముగా మా గృహాలకు మేము చేరగలుగున్నట్లు ఆ కాలమందు ఇశ్రాయేలు ప్రజల ముందునైనా దేవదూతగా మీరు ముందు నడిచినట్లుగా మా ముందు నడవమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా. అయా నీ సేవకుని బట్టి నీకు వందనాలు. నీ దాసుడు తండ్రి ఏలియా పాస్టర్ గారి నిమిత్తమై కూడా నీ సన్నిధికి వస్తున్నాం. జరిగిన ఆపరేషన్లో నాయన సక్సెస్ఫుల్ గా మీరు నడిపించినందుకు స్తోత్రాలు. అయా మరోసారి నాయన నీ సేవకులతో మేము కలిసి నాయన సువార్తను ప్రకటించగలిగిన కృప యేసుక్రీస్తు నామములో నువ్వు మాకు కలుగు చేయదు గాక. అయా మరో సేవకులనైనా కళ్ళు దృష్టి నాయన మందగిల్లిచ్చుంటుండగా అయా కళ్ళు కనపడడం లేదని వాక్యం ద్వారా తెలియచేస్తున్నావు ప్రభువా. అయా కాలం మందు నాయన పౌలు కళ్ళునైనా మూసి మరలా తెరిచినట్లుగా నీ దాసునికి పోయిన దురదృష్టిని యేసుక్రీస్తు నామములో తొలగించి సంపూర్ణమైన స్వస్థతను కలుగు చేయదు గాక. నీ స్వార్థను ప్రకటించుచున్న నీ దాసునికి కావలసిన శక్తిని, సామర్థ్యతను, ఆర్థిక సహాయాన్ని అందించి బలపరిచిన ప్రభు మరో నాయన స్వార్థలో కలుసుకోగలిగిన కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన మనవులు పొంది నాము పరమ తండ్రి. అందరూ హస్తాలు పైకి ఎత్తి ఈ ప్రార్థన చేస్తూ ఆశీర్వాద ప్రార్థనతో ముందుకెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరును గాక. మానవుని ఆహారము నేడు మాకు దయచేయము. మా గుణస్థమే క్షమించున్న ప్రకారం మనల్ని క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ, ప్రభావం నీవై ఉన్నావు తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అనూన సహవాసము ఈ సువార్తను ప్రకటించుటకు వచ్చిన ప్రతి బిడ్డకిని, గ్రామంలో అనారోగ్యముతో, అస్వస్థ, ఆర్థిక రుణబాధలతో, కుటుంబ చలనతో ఉన్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు కృపతోడై సమాధానముతో మన అందరి ముందుకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.